యేసుక్రీస్తు రక్తం మీ కొరకు మాట్లాడుతుంది, మీ కొరకు ప్రార్థన చేస్తుంది, మీ యొక్క కష్ట సుఖాల కోసం దేవుని తండ్రి యొక్క మరి వేడుకుంటుంది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, ఆయన ఒక సన్నిధిలో అనుదినం ఎదగాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాడు. మీ కుటుంబంలో మరి జరగాల్సిన శుభకార్యాన్ని ఆయనే నిలబడి జరిగిస్తాడు. మీ పిల్లలకు కావలసిన చదువుని, ఉద్యోగాన్ని, వివాహాన్ని అన్నిటినీ ఆయనే జరిగిస్తాడు. దేవుడు మరి పరలోకములో మీకు మన కొరకు ఇల్లు కట్టించినప్పుడు ఈ భూమిలో మనం ఉండటానికి, ఆయన ఆరాధించడానికి ఒక హౌస్ని, ఒక ఇల్లును ఆయన నిర్మాణించడా ఖచ్చితంగా ఆయన ఒక ఇల్లు మనకు కట్టిస్తాడు. ఆయన నామ మయంపరచబడబోతుంది, మీకు మేలు కలగబోతుంది. ఈ సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. దేవుని బిడ్డలారా, ఆది కాండంలో రెండవసారి ఇక్కడ బ్లడ్ మనకు కనపడుతుంది. ఆది కాండం 4వ అధ్యాయంలో 1 నుండి 10 వచనంలో కయీను హేబెలు చరిత్రలో మనకు రెండవసారి బ్లడ్ కనపడుతుంది. మొదటిసారి ఆదాం వస్త్ర విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని ప్రభు గ్రహించి ఆయన ఒక శాశ్వతమైన ఒక చక్కటి మరి వస్త్రం తొడిగించాలనే ఉద్దేశంతో ఒక జంతువుని, ఆయన ఒక గొర్రెను వధించి దాని ఒక చర్మముతో ఆదాముకు చొక్కాయి తొడిగించినట్టుగా ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. సో ఆ గొర్రెను వధించినప్పుడు ఖచ్చితంగా బ్లడ్ వచ్చి ఉంటుంది కదండి. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదివితే దేవుని బిడ్డలారా, ఈసారి అయితే హేబెలు ఒక రక్తము చిందించబడటాన్ని మనం చూస్తున్నాం. చిందించబడిన ఈ రక్తానికి చాలా విశేషమైన అనుభవాలు ఉన్నాయి. మొదటిగా మనం చూస్తే మన రక్తంలో మరి రెడ్ సెల్స్ ఉన్నాయి. ఈ రెడ్ సెల్స్ యొక్క పని ఏంటి? మనం తినే ఆహారాన్ని మరి శక్తిగా మార్చి, ఎనర్జీగా మార్చి మన శరీరం అంతటకు తీసుకెళ్ళటం. అదే బ్లడ్లో ఏముందంటే దేవుని బిడ్డలారా, మరి వైట్ సెల్స్ ఉన్నాయి. ఈ పని ఏంటి? ఈ వైట్ సెల్స్ యొక్క పని ఏంటి? వ్యాధి నిరోధక శక్తిగా మన ఒంటి మీదకి వచ్చే రోగాన్ని, ఆ యొక్క క్రిములను నాశనం చేయటం. తర్వాత మనం చూస్తే ఆ ప్లాస్మా ఉంది. ఈ ప్లాస్మా యొక్క పని ఏంటి? బ్లడ్ని మరి థిక్గా చేసి దాన్ని మోల్డ్ చేయటం. తర్వాత హిమోగ్లోబిన్. ఇవి కాకుండా దేవుని బిడ్డలారా, మనలో డిఎన్ఏకి సంబంధించిన సెల్స్ కూడా ఉన్నాయి. మన పితరుల గుణలక్షణాల్ని మనలోనికి మోసుకొని వచ్చే సెల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో నీ యొక్క సహోదరుడైన హేబెలు యొక్క రక్తము ఈ భూమి నుండి మొరపెడుతుంది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి అలాగే ఇది నిజంగా, ఇది వాస్తవం. ప్రకటన గ్రంథం 6:10లో కూడా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి హతసాక్షుల యొక్క ఆ మొర వినబడుతుందని మాట మనకు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, రక్తానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే దానికంటే ఒక భాష ఉంది. అవి మాట్లాడగలిగిన శక్తి కలదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ క్రమంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22-24లో మరి హేబెలు రక్తం కంటే అది శ్రేష్టమైన యేసుక్రీస్తు ఒక రక్తం మన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి రోమా పత్రికలో మనం చూస్తే 8:34లో తండ్రి ఒక గుడిపాసం దగ్గర యేసు ప్రభు ఇంకా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం మీ కొరకు మాట్లాడుతుంది, మీ కొరకు ప్రార్థన చేస్తుంది, మీ యొక్క కష్ట సుఖాల కోసం దేవుని తండ్రి యొక్క మరి వేడుకుంటుంది. ఆ యేసు రక్తం ద్వారానే మీరు బ్రతుకుతారు, యేసు రక్తం ద్వారానే మీరు దీవించబడతారు, యేసు రక్తం ద్వారానే మీరు మేలు పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు.
ఈ మాటను దేవుడు దీవించినగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి మమ్మల్ని నీతిమంతులుగా చేయమని అడుగుతున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.